ఇప్పుడు పార్వతీదేవి తపస్సుకు బయలుదేరుతోంది. హరినీలములబోని అలకల జడలల్లి మహిత రుద్రాక్షదామములు చుట్టి బాలచంద్రుబోని పాలస్థలంబున భస్మ త్రిపుండ్రంబు పరగతీర్చి తరుణవల్లియుబోని తనువల్లి నిండారబదనిచ్చి పలుచని భస్మమలది కాముచక్రము బోలు కటి చక్రతలములదనరు కాషాయ వస్త్రంబుగట్టి బిసము బోలికేల నెసగగ మండలవు దండ పుండరీకతను కళాసములు ధరించి భువన మోహన శ్రీయగు గౌరి తపసి వేషధారి అయ్యే. అందమైనటువంటి కబరీబంధంతో ఇన్ని పూలతో అలంకారం చేయబడేటటువంటి ఆ ముడికి ఆవిడ రుద్రాక్షల్ని చుట్టుకుందిట. బాలచంద్రుడిగా ఉండేటటువంటి పాలస్థలం మీద 3 విభూతి రేఖల్ని తీర్చుకుని బొట్టు పెట్టుకుందిట. ఒంటి నిండా అంగరాగములు రాసుకునేటటువంటి తల్లి పలుచగా ఒంటి నిండా భస్మాన్ని రాసుకుందిట. పట్టుపట్టలు కట్టుకునేటటువంటి తల్లి ఒక కాషాయ వస్త్రాన్ని ఒంటికి కట్టుకుందిట. ఎంత కష్టపడిందండి నా తల్లి శంకరుణ్ణి పొందడానికి. అటువంటి తల్లి కమండలం పట్టుకుని తపోదండాన్ని పట్టుకుని బయలుదేరి గౌరి తాపస్సి అయి అరణ్యంలో కూర్చుని తపస్సు మొదలుపెట్టి ఇటువంటి తపస్సు కాదండి, ఎంత ఘోరమైన తపస్సు చేసిందంటే తల్లి 4 దిక్కుల మంటలు గ్రాల గవిని వీధినున్న గ్రహపతికెదురై రాలపై నిలిచివేసవి కాలము తపమాచరించె కన్య ప్రీతిన్ బాలచంద్రమౌళి పాదంబుజంబును విమల హృదయ కమల వీధి నీపి నీరజాత నేత్ర నిష్కళాంకత్మయై చెలువ మిగిలి తపస్సు చేయతొడగే. వేసవి కాలంలో మండిపోతున్నటువంటి ఒక రాతి మీద నిలబడి సూర్యుణ్ణి చూస్తూ తపస్సు చేసింది. శీతాకాలంలో నీటిలో నిలబడి తపస్సు చేసింది. వర్షాకాలంలో వర్షధారాల మధ్య నిలబడి తపస్సు చేసింది. ఇది పగలని ఇదిరేయని ఇది చలి ఇది ఎండ వాన ఇది ఎన్ని సతిదా మది తలపోయక ఈ క్రియ పదపడి కాలంబు సలిప పరమ తపంబున్. ఇది ఎండని కాని, ఇది వానని కాని, ఇది చల్లని కాని, ఇది రాత్రని కాని, ఇది పగలని కాని మర్చిపోయి ఘోరాతి ఘోరమైన తపస్సు చేసేస్తోంది. కొంతకాలానికి ఆహారం కూడా మానేసి కేవలం ఆకులు మాత్రమే తింది. శుష్కించిపోయి అంత అందమైనటువంటి పార్వతీదేవి సన్నగా దర్భల అయిపోయింది. ఇంతంత లోతుకి కళ్ళు వెళ్ళిపోయి ఆకులు తినడం కూడా మానేసింది. అపర్ణ అయిపోయి అలా ఉండి తపస్సు చేస్తుంటే కదిలిపోయాట శంకరుడు. ఇప్పుడు తాను కదిలొచ్చాడు. ఇప్పుడు తానే కైలాసం నుంచి బయలుదేరి, ఎంత టక్కరివాడండి, తన పెళ్లి తానే పాడు చేసుకుందాం అనుకున్నవాడు లోకంలో శంకరుడోడి. బయలుదేరి ఎంత గొప్పగా వచ్చాడో తెలుసండి. గ్రక్కున భూతియున్న సలికమ్ను బిబ్బులితోలు చీరయున్ చుక్కలరేని జూటమును జొక్కపు గంగయుమెనబాములన్ చిక్కని శూలలాతములు చేతులు రెండును పుర్రెకుండదా చక్కగా దాచి వచ్చే నరజానుడు శంభుడు సంభ్రమంబునన్. బ్రహ్మచారి రూపంతో ఆ ఒంటి మీదున్న పావులన్నీ తీసేశాడు, జటాజూటం తీసేశాడు, చంద్రరేఖ తీసేశాడు, పట్టుపుట్టం విప్పేశాడు. అన్నీ తీసేసి ఒక బ్రహ్మచారి వేషం వేసుకున్నాడు. వేసుకుని అసలు ఈవిడ మనస్సు ఎంతవరకు నిలబడుతుంది చూడాలనుకున్నాడు. ఇది ఆయన చూడాలనుకోవడం కాదు, ఆయన మనస్సు ఆవిడికి, ఆవిడ మనస్సు ఆయనకి తెలియదండి. పార్వతీదేవి మనస్సు ఎంత గొప్పగా శంకరుడి మీద ఉంటుందో లోకానికి చూపించాలనుకున్నాడు. తనరు ముమ్మారు చుట్టిన దర్భముంజితో క్రొమ్మి రంగు పలంచి గోచితోడ మలనున్న ధవళంపు ముద్దు పేలికతోడ ఇమ్మైన కృష్ణాజినమ్ముతోడ వలపలబెట్టిన వెలిజన్నిదముతోడ రమ్య భస్మ త్రిపుండ్రములతోడ అక్షమాలికతోడ ఆ చిన్ని కూకటి జుట్టుతో మేధావి బొట్టుతోడ ఎడమకేలదనదు పొడవ దండము వేల ఉంగరమును దర్భయును వెలుంగ గొడుగు పట్టి ఒటువు కుర్రడైతనియను శూలి మంచు కొండ చూలికడకు. ఆ దర్భల్ని ముంజిగా కట్టుకున్నాడు, ఓ కృష్ణాజినం కట్టుకున్నాడు. బ్రహ్మచారి ఎలా ఉండాలో అలా ఓ గోచి పెట్టుకున్నాడు. ఎడం చేతిలో ఓ కర్ర పట్టుకున్నాడు, చక్కగా విభూతి రేఖలు పెట్టుకున్నాడు, ఓ చక్కటి బొట్టు పెట్టుకున్నాడు, వెనక ఒక పిలక పెట్టుకున్నాడు. పెట్టుకుని ఒక బ్రహ్మచారి వచ్చినట్టుగా పార్వతీదేవి తపస్సు చేస్తున్నటువంటి ప్రదేశానికి బయలుదేరి వచ్చాడు. నిజంగా బ్రహ్మచారి రూపంలో వచ్చినటువంటి శంకరుడి యొక్క అందంటండి
జగత్తు మోహించింది ఆయన అందాన్ని చూసి. ప్రవరాఖ్యుడు వస్తే మనుచరిత్రలో అంటారు మహానుభావుడు అలసాని పెద్దనగారు, అర్ధచంద్రునితే తన మగలించులలాట పట్టి తీర్చిన గంగమట్టి తోడ చెక్కుటద్దములయందు జిగివల్లువలు చిందురమణీయమణి కుండలముల తోడ పసిడి వ్రాత జలంగు మిసిమిదోప జలంగు వరుణాంశ కొత్తరీయంబుతోడ సరిలైన రాకట్టు జడురామల కట్టు బెడగారు నీర్కావి పింజతోడ ధవళ ధవళములగు జన్నిదములతోడ కాశికాముద్దైడిన ఉంగరంబుతోడ శాంత రసముప్పు బ్రహ్మ తేజంబుతోడ ప్రవరుడయ్యవి ఎచ్చర ప్రవరుడపుడు అంటారు. ఒక బ్రాహ్మణుడు తెల్లటి జంజంతో బయలుదేరుస్తుంటే ప్రవరాఖ్యుడు ఎంత అందంగా ఉన్నాడో ఆ వరూధిని వృత్తాంతంలో చూపిస్తారు. అలా అంత అందగాడిగా బ్రహ్మచారిగా బయలుదేరి ఆవిడ తపస్సు చేసుకుంటున్నటువంటి ప్రదేశం దగ్గరికి వచ్చాడు. వచ్చి పార్వతీదేవి వంక చూశాడు. చూసి ఇప్పుడు అందంగా కనపడడానికి అవకాశం ఉందండి ఆవిడ. ఇప్పుడు అంటున్నాడు, నీ తల్లిదండ్రులెవ్వరకో నిరజలోచన ఎవరీవు నీవే తపమేల చేసెదవు అదెవ్వరకో నిలువాడు తానో తరణీలలాల భువనోన్నత మోహనమూర్తి రాజసంకేతము మానియి అడవికేగి తపం బిటు చెయ్యనేటికిన్. హిమవంతుని యొక్క కుమార్తెవి, హైమవతి పార్వతివి, రాశీభూతమైనటువంటి సౌందర్యం. ఈమె తల్లి ఎవరు తండ్రి ఎవరు తెలియని వాళ్ళే అడుగుతున్నాడు. ఇంత అందంగా ఉందే ఇక్కడికి ఇద్దుకొచ్చింది, అరణ్యంలో కూర్చుని పెళ్లి కావలసిన పిల్ల తపస్సు చేయడం ఏమిటి, ఎవరిని భర్తగా పొందాలనుకుంటోంది, ఎందుకింత గొప్ప తపస్సు చేస్తోంది ఈవిడ, అసలు ఈవిడ ఏమిటి, ఈవిడ కథ ఏమిటి, ఈవిడ కారుణ్యం ఏమిటి నాకు చెప్పవలసింది అని చెప్పి ఆ చుట్టూ ఉండేటటువంటి చిలికెత్తెలను అడిగాడు. అంటే చిలికెత్తెలన్నారు, తల్లి మేనక పుణ్యకామిని తండ్రి కొండలరాజు ఈ మొల్లగంధికి గౌరి నానం మూడు కన్నుల దేవరున్ వల్ల భొండని కోరి సేయునవరజాక్షిత పంబు మెమెల్ల దాసులమై చరించదమింటికి మునివల్లభా. ఈమె హిమవంతుని యొక్క కుమార్తె, పేరు గౌరి. మూడు కన్నులున్నటువంటి పరమశివుణ్ణి భర్తగా పొందాలని ఈవిడ తపస్సు చేస్తోంది. ఓ ముని, ఇది ఆవిడ యొక్క కథ అని చెప్పారు. ఆయనన్నాడా బ్రహ్మచారి, బ్రహ్మచారి అసలు ఇలా మాట్లాడచ్చండి, బ్రహ్మచారి స్నాతకం చేసే వరకు అద్దమే చూసుకోకూడదు, అప్పుడు చూపిస్తారు అద్దం. ఏమండి శర్మగారు, అద్దం చూసుకోకూడదు, క్షురకర్మ చేసుకోకూడదు, భార్య ఇచ్చే మొదటి తాంబూలం వరకు తాంబూలం వేసుకోకూడదు, ఇన్ని నియమాలు ఉన్నాయి. అసలు అలా ఎక్కడ ఉన్నాయిలేండి, అవన్నీ పుస్తకాల్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ బ్రహ్మచారి ఆవిడ్ని చూసి అంటున్నాడు, ఒక స్త్రీ సౌందర్యం గురించి బ్రహ్మచారి మాట్లాడచ్చు అసలు. కొండల రాజుగారపు కూతురువై నవయవ్వనాంగివై నిండిన లక్ష్మితో చెలులు నిచ్చలు గొల్వగ గేలిమై సుఖంబుండుటమాని సౌఖ్యముల నొల్లని జంగము వాని కోరి ఈ కొండకు ఒత్తురేవనట కుందుదురే ఇతటంతలోదరి. అంత అందమైన దాని హిమవంతుని యొక్క కూతురివి, మేనకాదేవి కూతురివి, పార్వతీదేవివి, ఎక్కడో ఆ జంగమదేవర పరమేశ్వరుడి గురించి నీకు తపస్సు ఏమిటమ్మా, నీలాంటి అందగత్తి ఎక్కడుద్దమ్మా. చూచితి నాగకన్యల చూచితి దానవ దైత్యకన్యలం చూచితి దేవకన్యల చూచితి కేచర సిద్ధ కన్యకల్ చూచితి మత్స్యకన్యల చూచితి సాధ్యమునింద్ర కన్యకల్ చూచితి గాని ఏ ఎదల చూడ గిరీంద్రజ బోలు కన్యకన్. ఎందరినో కన్యల్ని చూశాను, సిద్ధ, గంధర్వ, గరుడ, కిన్నెర, కింపురుషాది దేవ గణముల యొక్క కుమార్తెల్ని చూశాను. ఈవిడకున్న అందం వాళ్ళెవ్వరికీ లేదు. ఇంత అందగత్తి ఏమిటి, ఆ శంకరుడి గురించి తపస్సు ఏమిటి. పాపం ఈవిడికి ఎవరు ఆయన ఫోటో చూపించలేదేమో, ఆయన ఎలా ఉంటాడో చెప్పలేదేమో, పిచ్చి తల్లి తెలియక శివుడు అంటే చాలా అందంగా ఉంటాడు అనుకుని తపస్సు చేస్తోందేమో. అసలు ఆయన ఎలా ఉంటాడో ఒకసారి ఈవిడికి నేను చెప్తాను, చెప్పాక కూడా తపస్సు చేస్తుందా. నిజంగా శంకరుడు ఎంత అందంగా ఉంటాడో ఆయనకి తెలియదా, ఆయనే కదా. కానీ చూడండి ఎంత టక్కరితనంతో మాట్లాడాడో. తరలాక్షియాతండు ధనవంతుడందమా కొరివేడిన కాని కూడు లేదు. తల్లి ఎంత గొప్పవాడు కావాల్సి వచ్చాడమ్మా. ఏ ఆడదైనా లోకంలో ఏం కోరుకుంటుంది, తనకు అన్నం పెట్టేవాడు కావాలంటుంది. ఈయన నీకన్నం పెట్టడం కాదమ్మా, బ్రహ్మకపాలం చేత్తో బచ్చుకుని ఇంటింటి ముందు నిలబడి భవతి భిక్షాందేహి అంటుంటాడు. అంతటి మహాజ్ఞాని. తను అడిగి తెచ్చుకుంటే తప్ప తనకే అన్నం లేదు. ఈయన దొరికాడమ్మా నీకు భర్తగా. తరలాక్షియాతండు ధనవంతుడందమా కొరివేడిన కాని కూడు లేదు. చిన్నారి వయసున చిన్నవాడందమా ఎన్నటి వాడకో ఎరుగరాదు. పోనీ ఏదో చిన్నపిల్లాడు చక్క చాలా అందంగా ఉంటాడు, ఏదో పెళ్లి 4 చోట్ల భిక్ష తెస్తే తెచ్చాడు, కానీ అబ్బాయి ఏమందాం ఏమందాం అందామా అంటే
అసలు వయస్సు తెలుసుకోవడానికి ఎప్పుడు పుట్టాడో తెలుసున్నవాడు ఎవరున్నాడమ్మా? దీని గురించి ఎంత చిత్రం జరుగుతుందో రేపు పార్వతీ కళ్యాణంలో చూద్దరు కానీ దృశ్యకావ్యంగా ఇక్కడ చూపిస్తాను దీని గురించి. ఏమిటమ్మా వయస్సే తెలీదు, తీరా పైకి చాలా బాగున్నాడు కదా అనుకుని చేసేసుకున్న తర్వాత నా వయస్సు ఇన్ని కోట్ల ఇన్ని లక్షలు ఇన్ని సంవత్సరాలంటే ఏం చేస్తావు? చిన్నారి వయసున చిన్నివాడందమా ఎన్నటి వాడుకో ఎరుగరాదు ఆకార సంపదనతి మేటి అందమా ఆకారమెట్టిదో అరయరాదు. అబ్బా చాలా బాగుంటారండి అని చెప్దాం అనుకున్నారు అనుకోండి, ఏదండి ఎక్కడ ఉంటారంటే గుళ్ళోకి తీసుకెళ్తే ఇదిగో ఈ లింగమే చూడండి అంటారు. ఏదో ఆకారం ఏది? అసలు ఆకారం లేని వాడితో పెళ్ళేమిటమ్మా నీకు? కులగోత్రములు రెండు తెలియుదమందమా తల్లిదండ్రులెవ్వరు ధరణి లేరు. ఆయన కులమేమిటో గోత్రమేమిటో కనుక్కుందామంటే ఆయన తల్లి ఎవరో తండ్రి ఎవరో ఎవరికి తెలియదు. తిరుపరొంటిగాడు దేవుండు చూడడే మాయమందుక పటమంత్రములను మగువ నిన్ను నెట్లు మరగించుకున్నాడు కాని తగినవాడు కాడు కాడు. బహుశా తల్లి నిన్నేదో మాయో మంత్రమో వేసేసి నిన్ను చిక్కించేసుకుందాం నీతో తపస్సు చేయించేస్తున్నాడు. నిజంగా పిచ్చి తల్లి, నిన్ను శంకరుడు గభాలన ప్రత్యక్షమైపోయి ఎత్తుకుపోయాడంటే ఎందుకు పనికి రాకుండా అయిపోతావమ్మా, ఇదేం తపస్సు ఆపేసేయన్నాడు. పోనీ లేవయా, ఆయనకి లేకపోతే ఏమిటి, మా నాన్నగారికి బోల్డ్ ఉన్నాయి అందుకని మా నాన్నగారు ఇచ్చి నువ్వు పుచ్చుకుంటాడులే అంటావేమో. ఆయన బుద్ధి ఎటువంటిదో తెలుసా? ఒకళ్ళు ఇస్తే పుచ్చుకోడు, ఆయనకున్నవే వాడుకుంటాడు. ఆయనకున్నవేమిటో తెలుసా తల్లి? నేను చెప్తాను విను. చీనాంబరంబులు చెలువప్పగట్టడు మద సింధురేంద్ర చర్మంబుగాని. ఇదిగోనండి మా ఆయన ఎవరికన్నా పరిచయం చేద్దామని, అండి రండి వెడదాం చక్కగా, నువ్వు పట్టుబట్ట కట్టుకుని వడ్డానం పెట్టుకుని చక్కగా ఒంటి నిండా ఆభరణాలు వేసుకుంటే గభాలన గూట్లోంచి తీసో పుర్రెలమాల ఒకటి వేసుకుని రక్తం ఓడిపోతున్న ఏనుగు చర్మం ఒకటి కట్టుకుని మోకాళ్ళ వరకు వచ్చేస్తాడు. ఆయన నీకు కావాలి? రత్న కంకణములు రమణమై తొడగడు పనిలోక రాజ కంకణము కాని. ఇంత జ్యువెలరీ బాక్స్ అక్కడ పెట్టి ఇదిగో రత్న కంకణాలు చాలా ఉన్నాయి, ఓ బ్రాస్లెట్ పెట్టుకోండి, ఓ కంకణం వేసుకోండి అంటే ఎందుకు నాకు ఉన్నాయని గభాల్లో పెట్టి తీస్తాడు. బుస్ బుస్ అని లేస్తాయి రకరకాల సైజుల పావులు. అందులో పెద్దదాన్ని తీసి ఇలా మెళ్ళలో వేసుకుంటాడు, ఇంకోటి తీసి ఇలా కింద నుంచి వేసుకుంటాడు, ఇంకో దాన్ని ఇలా బోర్లా వేసుకుంటాడు, ఇంకోటి ఇలా తిరిగి ఇలా నించుని ఉంటుంది పడగ విప్పి, కాళ్ళకి పెట్టుకుంటాడు, చేతులకు పెట్టుకుంటాడు, మోచేతులకు పెట్టుకుంటాడు, వీలైతే కొప్పుకు కూడా చుట్టుకుంటాడు. చుట్టుకుని నీ వెంట బయలుదేరుతాడు. ఇక చూడు ఎంత అందంగా ఉంటుందో, ఎవరింటికి వెళ్తే ఎవరు రానిస్తారు తలుపు తీసి, మా అక్కడే ఉండండి మేమే బయటకు వస్తా ఉంటారు. నీకెందుకమ్మా? చందన గంధం భుజానడై పూయడు మద పంచబాణ భస్మంబు కాని. అయ్యో భర్త కదా, చక్కగా సంతోషంగా ఏదో కాస్త చందనం రాద్దాం, ఆయన ఒళ్ళు సువాసన వస్తుంది అనుకుని నువ్వు గంధం పట్టుకెళ్ళి రాస్తానంటే అబ్బెబ్బెబ్బెబ్బె ఇవేం నాకు వద్దని మన్మధుణ్ణి కాల్చేసిన బూదోటి డబ్బాలో పెట్టుకు తిరుగుతూ ఉంటాడు. అస్తమానం తాంబూలం వేసుకునే అలవాటు ఉన్నవాడు తామలపాకులు అక్కలు పెట్టులో పెట్టుకెళ్ళిపోతున్నట్టు. అందుకని అది ఆ బూది తీసి అందరూ చక్క సువాసనతో పౌడర్ రాసుకుంటే మన్మధుణ్ణి కాల్చేసిన డబ్బా తీసి ఇలా ఇలా వేసుకుని ఒళ్ళంతా రాసేసుకుంటాడు ఆ బూడిద ఒంటి నిండా. యువనందనల్ల డొలకులలో కాని. పోన్లేండి ఏమండి ఎక్కడ మన కాపురం ఎక్కడ తీసుకున్నారు ఫ్లాట్ అంటే, మనకి ఫ్లాట్లు ఎందుకో ఎవరో చోట మనం అంటాడు, రుద్రభూమికి వెళ్ళిపోదాన్ని రమ్మంటాడు. పువ్వుల దండలు భోగియే తురముడు వెలయింతలేని రే వెలుగు కాని. ఓ పుష్పహారం ఇచ్చి వేసుకోండి స్వామి అని నువ్వు ఇలా సిగ్గుపడుతూ పట్టుకెళ్తే నాకెందుకు అవన్నీ అని చంద్రబింబాన్ని ఓ రేఖ ఒకటి తీసి ఇక్కడ ఇలా పెట్టుకుంటాడు ఏమిటో ఓ చెప్ప పిన్నెట్టుకున్నట్టు. కాబట్టి యురనందనల్ల డొలకులలో కాని యునసిహయమునెక్కడెద్దుగాని. ఓ సింహం నీకు వాహనం తల్లి, నువ్వు సింహాన్ని అట్టుకొచ్చి రెండు పోని ఇద్దరం నీ మీద వెళ్ళిపోదాం గబగబా అంటే ఎందుకు, నాకు ఉంది కదా ఎద్దు అంటాడు. అది లేచి మెల్లిగా ఇలా 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 వస్తుందో ముసలెద్దు ఒకటి ఉంది ఆయనకి, అది ఎక్కుతాడు. శిలువ ఏమి చెప్ప సిగ్గెయ్యడిని వెర్రి అనగనెప్పుడు శివుని వినవే చెప్పుమా. ఇదేమిటి తల్లి, ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గు చెట్టు వెర్రి ఏమిటి, ఆ శివుణ్ణి పెళ్లి చేసుకోవడం ఏంటి? తన గురించి తాను ఎంత గొప్పగా ఇంట్రడ్యూస్ చేసుకున్నాడో చూడండి. అమ్మవారి యొక్క వైభవాన్ని ప్రకాశింప చేయడానికి, తన పెళ్లి తాను పాడు చేసుకోవడానికి శంకరుల్లా చెప్పుకునేవాడు ఎక్కడుంటాడండి? నిధిని లేని వాడ మోహనాకారంద తరుణి నిన్ను నేల తగినవాడ నన్ను తగిలి నీవు నా వెంట జనుదెమ్ము వనటకుంద నేల వనజనేత్ర. నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను యోగ్యుణ్ణి బ్రహ్మచారిని. ఎంత బాగుందనో చూసావా, దా చిటికిలి వేలెట్టుకు తీసుకుపోతానన్నాడు. అంటే పార్వతీదేవి అంది, అనుడు వినదగని మాటలు కొనకొని వీడాడనేని కూకటి వేగంబున బట్టి వనము గడలగన నోపీడే చెలుల కంతయాన తీర్చం. వీడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు శంకర గురించి. ఎవడి ధూర్త బ్రహ్మచారి మెడపట్టి తోసేసలు బారాయండి వీడండి.
గబగబా చెలికెత్తెలందరూ వచ్చి తోసేయడానికని సిద్ధపడుతున్నారు. అటు ఇటు వెళ్ళిపోతూ అంటున్నాడు, నన్ను పట్టుడు వశమే న్యాయంబుగా ఇప్పుడు నన్ను చిన్నగా చూడవద్దు నినుడైన బ్రహ్మం నన్ను పట్టగలేరు చిక్కబడునే నాబోతి నీ చేత నీ సన్నంబైన తలంపు విడువువో చంద్రస్యలింకయ్యడిన్. నన్ను పట్టుకుందాం వస్తున్నారు కదా, నారాయణుడు చతుర్ముఖ బ్రహ్మ నన్ను పట్టుకోలేరు. పిచ్చాళ్ళల్లారా, ఆడపిల్లలు మీరు నన్ను పట్టుకుంటారా? ఏది పట్టుకోండి చూద్దామని పరిగెడుతుంటే మాటలు వేయినేమిటికి మహిళలార వినుండు చెప్పదన్ పాటల గంధి నాకు తగు భామినికే తగుదున్ వరింప ఇచ్చోటని పెండ్లియాడదను సుందరి ఏరతి వససేయునో మాతముగాగ నారతుల వారకతేచ్చదనంచుపల్కెదన్ అంచుపల్కగన్. ఏమిటో మీరు నన్ను పట్టుకుంటానంటున్నారు కదా, నాకు తగిన పిల్ల ఈ పిల్లే. ఎవరడ్డొస్తారో చూస్తాను. ఇప్పుడే ఈ పిల్లని పట్టుకుని పీటల మీద కూర్చోబెట్టి తాళి కట్టేసి నా దాన్ని చేసేసుకుంటాను. మీరు నన్ను పట్టుకుని నన్ను తోసేయడం కాదు, పెళ్లి ఆపండి చూస్తాను ఎలా ఆపుతారు. ఇప్పుడు పెళ్లి చేసేసుకుంటున్నాను, సిద్ధపడండి అన్నాడు. పార్వతీదేవి గభాల పైకి లేచి వీడెవడో ఇంత ధూర్తతనంగా ఉన్నాడనుకుని, వీడట బ్రహ్మచారి అత వీరుల బెట్టగరాని మాటలేయాడుచునున్నవాడు మదనంధుడు వీడు నమశివాయయుండాడగవద్దు దీని కపటత్తుని నిచ్చట నుండనీక పండ్లూడగ వేసి ద్రొబ్బుడని ఉగ్రత బలికిన కంతలందరూ. వీడిని మామూలుగా విడిచిపెట్టద్దు, ఇందాక బెడబట్టి తోసేయమన్నాను. వీడు నమశివాయ అంటలేడు, నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు, శివుని తిరుగుతున్నాడు. వీడిని కర్రలు పట్టుకొచ్చి వీడి పళ్ళు ఊడిపోయేటట్టు కొట్టేసి వీడిని అవతలకి తోసవతల బారైనాడు అనేటప్పటికీ వాళ్ళందరూ పెద్ద పెద్ద కర్రలు పట్టుకొచ్చారు. ఈ కర్రలని ఆయన మీదకి విసురుతుంటే ఒక్కసారి శంకరుడు పైనొప్పబెట్టిన భద్రదంతావళ తోలుతో మొలపులి తోలుతోడ కమనీయమైనట్టి కందుకంఠముతోడ బొలుపార నెరపూత భూతితోడ ఘనత రంబగునాగ కంకణంబులతోడ తనరారు చూలాయుధంబుతోడ బటు జటావళిలోని బాలచంద్రునితోడ దయతోడ నభయ హస్తంబుతోడ లీలనంది నెక్కి లేనవ్వుదులు కాడబలతి కభయమీయ పల్లవించి భక్త బాంధవుండు భౌడు ప్రత్యక్షమై శైలరాజపుత్రి మురళ నిలిచే. ఒక్కసారి ఆ ఏనుగు చర్మం కట్టుకున్నవాడై, మహానుభావుడు అలా ఉంటాడు కానండి, పైకి ఏనుగు చర్మంతో అలా ఉంటాడని మనం అనుకుంటాం గాని అసలు ఆయన యొక్క స్వరూపాన్ని చూస్తే ఋషిపత్నులు మోహించారు. అంతటి అందగాడైన ఆ జటాజూటంతో చంద్రరేఖంతో మూడో కంటితో మెడలో వేసుకున్న నాగాభరణాలతో రుద్రాక్షమాలతో దివ్యమైనటువంటి సుగంధంతో వృషభావాహనం మీద కూర్చున్నటువంటి వాడై జటాజూటమునందు గంగతో ఒక్కసారి పార్వతీదేవికి ప్రత్యక్షమయ్యాడు. పొంగిపోయి తల్లి ఆయన పాదముల మీద పడి నమస్కరించింది. అమ్మయ్య, నా తపస్సు ఫలించింది అనుకుంది అమ్మవారు. తను వలచు శివుడు ముందట తనకం ప్రత్యక్షమైన తద్దయు వెక్కన్ తను మధ్య చూచుచుండెను తనువున పులకంకరములు తడుకొత్తంగన్. ఒంటి మీద ఉండేటటువంటి ఆ పులకాంకురములు కలుగుతుండగా ఆనందంతో తన్మయురాలైపోయి శంకరుణ్ణి చూస్తూ అలా నిలబడింది. కరకులు మోహబంధములు కాముశరంబులు పుట్టినిళ్ళు కిన్నెరులు వెదండలందములు నీరజలోచన చూపు చందముల్ కామిని చూపులకు కాకకలంగి శివుండు పంధుడై కాముని తల్లి గెల్చిన మగంటమి ఎల్ల తలంగలోలతన్ కామిని చూచుచుండె మరి కామినియున్మదనాస్త్రపాతయై కామ విరోధి చూపులకు గాక తలంకె మనక్కలంకయై. ఇది రహస్యం. మన్మధుడు చేతిలో చెరుకు విల్లు పట్టుకుంటే శంకరుడు లొంగలేదు. ఇంత శంకరుడు ప్రత్యక్షమైతే అమ్మవారు తన అంతఃసౌందర్యంతో శంకరుణ్ణి గెలుచుకుని శివకామ సుందరి అయింది. అందుకే మన్మధుడి చేతిలో చెరుకు విల్లు అమ్మవారి చేతిలోకి వస్తే మనని శివుడి దగ్గరికి చేర్చేస్తుంది. శివుడికి రాజ్ఞి, మనకి మాత. ఆయనకొక్కడికే ఆమె శివకామ సుందరి, మనందరికీ జగదంబ. కాబట్టి ఇప్పుడు మన్మధుడు చెయ్యలేని పని ఆవిడ అంతఃసౌందర్యంతో తపస్సుతో నిలబడి ఈ అందంతో శంకరుణ్ణి వశుణ్ణి చేసుకుంటే మహానుభావుడు పరమేశ్వరుడు పొంగిపోయి, అయ్యయ్యో ఓవామేక్షణ ఓ కురంగనయన ఓ కాంత నీ ఇష్టమై నీవా నన్ను నేలుకొంటివి
సతీ నీవాడ నేనైతి ఇచ్చో వద్దింకను నందికెక్కి గడకం శోభిల్లగా ప్రీతితో రావే పోదము వెండి కొండకు మనోరాగంబుతో కన్యక. అయ్యో పార్వతీ, నా గురించి ఇంత తపస్సు చేశావా? నీ అంత సౌందర్యాన్ని లోకానికి ప్రకాశింపచేయడానికి ఇలా ప్రవర్తించాను. నేను నీ వాడను. పార్వతీ, మనం రెండెప్పుడూ లేదు, మన ఇద్దరం కలిసే ఉంటాం. కాబట్టి రా, నందివాహనాన్ని అధిరోహించు, బయలుదేరి మన ఇద్దరం చక్కగా కైలాసానికి వెళ్ళిపోదాం అంటే పార్వతీదేవంది, మహానుభావా, నువ్వెంతటి గొప్పవాడవో నాకు తెలుసు. వేద పురాణ శాస్త్రములు విస్తుతి నిన్ను చేయలేవు. బ్రహ్మాదులు కానలేరు, సనకాదులు కానగలేరు, నిర్జరేంద్రాదులు కానగలేరు, ధనదాదులు కానగలేరు. లక్ష్మీనాథులకైన నీదు మహిమాతిశయంబు తలంపశక్యమే. ఇంతటి మహానుభావుడివి, నారాయణుడంతటి వాడు, బ్రహ్మాంతటి వాడు, దిక్పాలకులంతటి వాడు నిన్ను స్తోత్రం చేయలేరు. నేనెంతటి దాన్ని. కానీ శంకరా, నాదొక్క కోరిక. నా కోరిక మాత్రం కాదనకుండా మన్నించాలి. నేను సతీదేవిగా ఉన్నప్పుడు నువ్వు నా పాణిగ్రహణం చేసినప్పుడు ఒక చిన్న వెలితి జరిగింది. మనం నవగ్రహారాధనతో కూడినటువంటి రీతిలో దిక్పాలకులను, ఈ భూమండలాన్నంతటినీ కూడా ప్రారంభం నుంచి మహాసంకల్పంతో కూడినటువంటి విధానంతో ఆనాడు కళ్యాణం మనం చేసుకోలేదు. చేసుకోకపోయినందుకు నేను సతీదేవిగా శరీరాన్ని వదిలిపెట్టాను. ఆనాడు నువ్వు మావాడి దగ్గరికి వచ్చి కన్యను అపేక్షించలేదు. ఈ పిల్లవాడికి తగినటువంటి కన్య ఎక్కడుంది అని నువ్వు నీ అంత నువ్వుగా అడగలేదు. దక్షుడే వచ్చి పిల్లనిచ్చాడు. ఈ జన్మలో అలా కాకూడదు. ఈ అవతారంలో నువ్వే పెద్ద మనుషుల్ని పంపాలి. కన్యావరణం అంటారు కదండి, పెద్ద మనుషుల్ని పంపాలి. లోకంలో ఎవరు పెద్ద మనుషులు? సప్తర్షులు పెద్ద మనుషులు. కాబట్టి నువ్వు పెద్ద మనుషుల్ని మా నాన్నగారి దగ్గరికి పంపి, మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానని అడగాలి. నన్ను కన్నందుకు మా నాన్నగారు పొంగిపోయి అలాగే మా అమ్మాయిని ఇస్తానని మాట ఇవ్వాలి. నువ్వు నీ పరివారాన్ని అంతటినీ తీసుకుని ఆడపిల్లవాడి ఇంటికి రావాలి. ఇదేమిటి, పెళ్ళేమిటి, మళ్ళీ నేను ఇక్కడికి రావడం ఏమిటి, అల్లర్లన్నీ నేను పడడం అనకూడదు. కన్యాదాత గారి స్వగృహంబనకు విచ్చేసి అక్కడ జరిగేటటువంటి ఆ వివాహ క్రతువులో నన్ను నీ దానిగా స్వీకరించి మా తండ్రి అయినటువంటి హిమవంతుడు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా చందన తాంబూలాది సత్కారములు చేసి పొంగిపోతే కన్యాదానం చేసినటువంటి ఫలితం మా నాన్నగారికి పూర్ణంగా కలగాలి. ఒక ఆడపిల్ల పెళ్లి ఎలా జరుగుతుందో అలా నీ పరివారంతో నువ్వు బయలుదేరి మా నాన్నగారి ఇంటికి పెళ్లికి రావాలి. అలా వచ్చి నన్ను పెళ్లి చేసుకుని అక్కడ 2-3 రోజులుండి తర్వాత నన్ను తీసుకుని నువ్వు మళ్ళీ కైలాసానికి అత్తవారింటికి తీసుకెళ్ళాలి. శంకర, ఈ జన్మలో నాకు అలా పెళ్లి చేస్తానని మాటిస్తావా అని అడిగింది. ఇది అమ్మవారి కోరిక. అందుకే పార్వతీ కళ్యాణం ఇంత రంగరంగ వైభవంగా చేయడానికి కారణం ఇదే. ఆనాడు తల్లి ఎలా కోరుకుందో శంకరుణ్ణి మనం గణపతి దేవాలయం దగ్గర నుంచి సప్తర్షులతో, సప్తర్షుల భార్యలతో, చతుర్ముఖ బ్రహ్మగారు సరస్వతితో, విష్ణు లక్ష్మిలతో, వీళ్ళందరూ అంటారు మనతో పాటు. వీళ్ళందరూ మంత్రాలు చదువుతుంటే జన్మకి సార్థకతని తల్లి పొంగిపోతుందంతే. మనం నడుస్తున్నది ఆ కళ్యాణంలోనే కదా. సౌభాగ్యవంతులందరూ కూడా, సౌభాగ్యవతులందరూ పరిమళ ద్రవ్యాలు జల్లుతుంటే, పేలాలు జల్లుతుంటే పిండి వంటలు వండి ఇస్తారు కొంతమంది సువాసినులకి. మినప సున్నులు, ఆ తర్వాత చక్కటి ఆ పేర్లు మర్చిపోతుంటాను నేను, ఆ జిలేబీలు, కాజాలు, ఆ చుట్టలు అవన్నీ పళ్ళాల్లో పెట్టిస్తారు. చక్కగా మీరు ఆ పిండి వంటలు పట్టుకుని పెడతారు. ఆడపిల్లలకి మంచి భర్త రావాలని చక్కగా ఉంటే పట్టులంగా జాకెట్టు, లేకపోతే నూనెమైనా పర్వాలేదు, అదేదో వేసుకుంటారే ఇలా ప్యాంటు పైన లాంటివి మాత్రం కాకుండా చక్క సంప్రదాయమైన దుస్తుల్లో కన్యకామణులు ఎవరొస్తారో ఆ ఆడపిల్లలందరినీ పరమ గౌరవంగా ఊరేగింపుకి అగ్రభాగాన పెడతారు సువాసినులతో పాటు. వాళ్ళకి జన్మలకి మంచి భర్త, మంచి పిల్లలు వచ్చేటట్టు కలిగేటట్టు. అలా మనం పార్వతీదేవి ఆనాడు కోరినట్టుగా పార్వతీ కళ్యాణానికి వస్తాం. వచ్చినప్పుడే మామూలుగా రావండి. ఇంత మందితో వస్తున్నప్పుడు మన అదృష్టం. స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు బయలుదేరి వస్తున్నారు. ఎన్ని కార్యక్రమాలున్నా వారు ముందు భాగంలో వారు నడుస్తారు.
ఇంత పెద్ద ఉత్సవంలో స్వామి నామాలు చెప్పుకుంటూ సరస్వతీదేవి వెనకాతల కొంతమంది, లక్ష్మీదేవి వెనకాతల కొంతమంది, సప్తర్షుల వెనకాతల కొంతమంది, బ్రహ్మగారి వెనకాతల కొంతమంది, ఇలా బయలుదేరి వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనందరికీ అమ్మవారి అనుగ్రహం కలగడం కోసం ఇక్కడ వసంతం కలిపి చక్కగా ఋత్విక్వర్యులు వచ్చి మనందరి మీద వసంతం చల్లుతారు. ఆ వసంతం ఒంటి మీద పడితే ఇన్ని కోట్ల జన్మలకి అన్యోన్య దాంపత్యం కలుగుతుంది. ఆ వసంతం చల్లుతారు అందరి మీద, మధుపర్కం ఇస్తారు. మగపెళ్లి వారిగా శంకరుడితో వచ్చాం కదండి మనం. ఇక్కడ హిమవంతుడు గోపాలకృష్ణ గారు ఉంటారు. ఆయన మనందరికీ చక్కగా పానకాలు కల్పించి తీయటి పానకాలు ఇప్పించాలి. అందుకని ఎన్ని రోజులు పానకాలు ఇప్పించే పూచి అయింది. అందరికీ పానకం ఇస్తారు. చక్కగా మనందరం పానకం తాగి శంకరుడు లోపలికి వస్తుంటే అమ్మవారు చూసి ఆనాడు హిమవంతుడు చేశాడు, ఈనాడు కాకినాడ పట్టణం చేసింది నాకు ఈ కళ్యాణం. ఇంత భక్తితో చేశారు, వీళ్ళందరినీ కొన్ని కోట్ల జన్మలు నేను ధరిస్తాను అని పొంగిపోయి అమ్మ మన అనుగ్రహించాలి. కనుక అటువంటి రీతిలో మనందరం బయలుదేరి వస్తాం. ఆదివారం నాడు, శనివారం నాడు ఉదయం అమ్మని పెళ్లి కూతుర్ని చేస్తాం. అమ్మవారికి నలుగు పెడతారు. అమ్మవారికి ఒంటికి నలుగు పెట్టి చక్కగా తల మీద నూనె పెట్టి అమ్మవారికి శ్రీ సూక్తంతో చక్కగా అభిషేకం చేసి లఘువుగా అమ్మవారికి పట్టుబట్ట కట్టి బుగ్గన చుక్క పెట్టి పెళ్లి కూతురుగా కూర్చోబెడతారు. మనందరం ఇక్కడ పసుపు కొమ్ములు దంపుతాం. అక్కడేమో అమ్మవారు పెళ్లి కూతురుగా ఉంటే పార్వతీదేవి పెళ్లి కూతురుగా ఉండగా పసుపు కొమ్ములు దంపడం అంటే ఎన్ని జన్మల భాగ్యం అండి అది. శనివారం నాడు 16 అంకె అమ్మవారికి ప్రీతి కాబట్టి 16 రోజులు వేస్తారు. వేసి పసుపు కొమ్ములు దంపిస్తారు. ఇది దంపుతున్నంతసేపు అద్భుతమైనటువంటి పాట వేస్తారు. ఆ శుభప్రదంగా రోట్లో ఎలా దంచాలో ఆ పాట వినపడుతుండగా మీరందరూ దంపుతారు. దంచిన తరువాత లోపల కైలాస గౌరి నోము జరుగుతుంది. సువాసినులందరికీ పసుపు కుంకం ఇచ్చి పంపిస్తారు. అంత వైభవోపేతంగా మనం పార్వతీ కళ్యాణాన్ని చేసుకుంటాం. చేసుకుని మనందరం తరించిపోతాం. దానికి పురుషార్థంగా మీ అందరూ సమర్పించినది ఏదున్నదో దాన్ని ఇప్పుడు లెక్కింపు కార్యక్రమం ప్రారంభం అవుతుంది. మీరు ఉండి చూద్దాం సరదాగా అనుకున్న వాళ్ళు కాసేపు ఉండి చూడండి. దాన్ని కానీ తోసుకుని డబ్బులు మీద పడిపోకండి, కాస్త దూరం నుంచి చూడండి. ఇప్పుడు గోపాలకృష్ణ గారు తన యొక్క బృందంతో ఆ హుండీలన్నింటినీ తీసుకొచ్చి నేను ఉపన్యాసానికి మంగళం చెప్పేసిన తర్వాత అక్కడ పోయిస్తారు. పోయించిన తర్వాత ఇందాక నేను ఎవరి పేర్లు చెప్పానో వాళ్ళు అక్కడికి వెళ్ళి లెక్క ప్రారంభం చేయండి.